నాకు అమ్మాయి నచ్చలేదమ్మా. నచ్చలేనా? నచ్చలేదా? ఇదివరకు దాకా సొల్లు కుక్క లెక్క సొల్లు పరుచుకుంటూ చూసినావు కదరా, ఇప్పుడు ఎందుకు సడన్గా నచ్చలేదంటాను? అంటే అమ్మాయి నచ్చింది, అమ్మాయి డ్రెస్ నచ్చలేదంటే. డ్రెస్ నచ్చలేదా? అదేంది బాబు ఇట్లా అంటావు? పెళ్లి చూపుల కోసం 10,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేసిన. నువ్వు చెప్పు బాబు, అమ్మాయిని పంజాబ్ డ్రెస్ వేసుకోమంటావా, లంగా ఓని వేసుకోమంటావా, నార్మల్ చీర కట్టుకోమంటావా? నువ్వు ఎట్లా అంటే అట్లా తయారైతుంది. ఆంటీ మీ ఇంట్లో నైటీ ఉందా? నైటీయా? అదేంది బాబు గంత మాట అంటే? దునియాల మొగోడు లేని ఇల్లు ఉంటది కానీ నైటీ లేని ఇల్లు ఉంటుందా బాబు? పెళ్లి చూపులు అంటే చీర కట్టుకుని అందంగా అలంకరించుకుంటే బాగుంటది కానీ నైటీలో పెళ్లి చూపులు మంచిగా ఉండదేమో. కరెక్టే ఆంటీ, కానీ ఆల ఫంక్షన్లకి ఈల ఫంక్షన్లకి అన్నీ అలంకరించుకొని అందంగా రెడీ అవుతారు. కట్టుకున్న మొగన్ కోసం ఎప్పుడైనా రెడీ అవుతారా మీ ఆడలు? ఈ ఒక్క పెళ్లి చూపుల్లో మాత్రమే కాబోయే మొగన్ కోసం రెడీ అవుతారు. పెళ్లిలో కూడా వచ్చిపోయే చుట్టాల కోసమో దిగ ఫోటోల కోసమో రెడీ అవుతారు తప్ప కట్టుకున్న మొగన్ కోసం మాత్రం రెడీ అవ్వరు. అంతెందుకంటే ఎలాగో పెళ్లి తర్వాత ఇంట్లో 24 గంటలు వేసుకొని తిరిగేది నైటీయే కదా. అందుకే ఒకసారి వెళ్ళి నైట్లో రమ్మనండి.